హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరీ చేస్తున్నానండి. ఎన్ని రోజులైందో, రోజులు కాదు నెలలు అని చెప్పొచ్చు. 5-6 నెలల వరకు అయింది పూరీ చేయక. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా చేస్తాననుకోండి. అదేంటో తెలియదు కానీ పూరీ అనే బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంది అనేది కూడా గుర్తుండదు నాకైతే. ఎందుకు అంటే ఇది డీప్ ఫ్రై బ్రేక్ఫాస్ట్ కాబట్టి డీప్ ఫ్రైవి ఆల్మోస్ట్ చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్కి చేయడం నేను. నాలాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పూరీ చేసేవాళ్ళు? ఇంకా ఈ పూరీ విషయానికి వస్తే నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది లూజ్ గోధుమ పిండి అండి. మైదా పిండి లాగా కనిపిస్తుంది కానీ గోధుమ పిండి హెల్దీ అయితే కాదు. ఎందుకంటే ఇందులో మైదా పిండి కూడా కలిసి ఉంటుంది. బొబ్బట్లకు తెప్పించిన పిండి ఉంటే చేస్తున్నాను ఈరోజు నేనైతే. కానీ టేస్ట్ బాగుంటాయండి ఈ పిండితో పూరీ చపాతీలు చేస్తే. 1.5 కప్పు గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం బాగా కలిపి ఇలా ఉండలు చేసేసుకోవాలి. బియ్యపిండి ఎందుకు వేసాను అంటే బియ్యపిండి వేయడం వల్ల ఆయిల్ కొంచెం తక్కువ పిలుస్తాయి, అందుకోసమే బియ్యపిండి వేసుకుంటాను. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కావలసిన సైజులో ఉండలు చేసుకొని ఇలా రోల్ చేసేసుకోవడమే. ఇవి కొంచెం పల్చగా ఉన్నా బాగా పొంగుతాయి పూరీలు. ఈ పూరీలు ఇంకొంచెం ఆయిల్ తక్కువ పీల్చడం కోసం నేను అన్నింటినీ ఇలా రోల్ చేసి ఒక 10-15 నిమిషాల పాటు అలా ఆరబెట్టేస్తాను. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఆరితే కనుక మనకి ఆయిల్ తక్కువ పీలుస్తాయి, పొంగుతాయి కూడా బాగా వేయంగానే. ఇంకేముంది, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత పూరీలు వేసి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవడమే. చూసారా, కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు అసలు. దీంట్లోకి నేను ఎప్పుడూ చేసే పూరీ కుర్మా కాకుండా బీరకాయ కోడిగుడ్డు కూర చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెండింటి కాంబినేషన్. ఇంతకీ మీకు నచ్చిందా?